రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లుకు రాజముద్ర పడింది. మూజువాణి ఓటుతో శాసనసభ ఆమోదం పొందింది. సిఆర్డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదం చోటు చేసుకుంది. పురపాలక మంత్రి నారాయణ సభలో బిల్లు ప్రవేశపెట్టి చర్చ ప్రారంభించిన వెంటనే బిల్లులో లేని అంశాలను మంత్రి ప్రస్తావిస్తున్నారంటూ జగన్ అడ్డుపడ్డారు. ఇప్పుడు కేవలం బిల్లును మాత్రమే ప్రవేశపెడతారని, చట్టం వచ్చిన తర్వాత నియమాలు రూపొందిస్తారని ప్రతిపక్ష నేతకు ముఖ్యమంత్రి చురకలంటించారు. రాజకీయాలు మాని ఇప్పటికైనా రాజధాని నిర్మాణంలో కలిసి రావాలని కోరారు. భూసేకరణ ద్వారా రైతులకు అంతగా లాభం చేకూరదనే భూ సమీకరణ విధానానికి నాంది పలికామని సీఎం వివరించారు. ఇళ్ల స్థలం, వాణిజ్య స్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రైతులకు 10 ఏళ్లపాటు భూమి కౌలు ఇవ్వడంతో పాటు ఇళ్లు లేని వారికి పక్కా గృహాలు నిర్మించి ఇస్తామన్నారు. రాగద్వేషాలకు అతీతంగా మనం అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజధాని ఎట్టుండాలి? ఈరోజు మనం సంక్షోభంలో ఉన్నాం. మళ్ళీ మన రాజధాని కట్టలేం. మనము కట్టే రాజధాని భావితరాలు కూడా హర్షించే విధంగా ఉండాలి. దీన్ని ఇక్కడుండే మనం అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, భారతదేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి ల్యాండ్ పూలింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాం, కొత్త రాజధానికి ఇచ్చాం. ఇది నేను గర్వపడుతున్నాను. ఇది విన్ విన్ సిచ్యువేషన్ తప్ప ఇంకోటి కాదు. ఇదే కాకుండా దేశం రైతులు ఇచ్చిన భూములకి చట్టబద్ధవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక రసీదు ఇస్తున్నాం. 9 నెలల్లో చట్టబద్ధమైన భూసేకరణ యజమాని ధృవపత్రాలని వాళ్ళకు అందజేస్తున్నాం. ఆ తర్వాత 3 సంవత్సరాల్లో ల్యాండ్ అభివృద్ధి చేసి పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం. కొంతమంది మాట్లాడారు, రకరకాలుగా మాట్లాడారు. 3500 స్క్వేర్ యార్డ్స్ మిగిలిపోతుందని. కట్టుకుంటే గుడిసెలు వేస్తే, స్లమ్ తయారు చేస్తే 4500 స్క్వేర్ యార్డ్లు కూడా వేసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలనుకుంటున్నాం. రైతులకు తీరని నష్టం చేకూర్చే సిఆర్డీఏ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రతిపక్ష వైకాపా స్పష్టం చేసింది. సేకరించిన భూమిలో రైతులకు తక్కువ ఇచ్చి ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపారం చేయాలని చూస్తోందని జగన్ విమర్శించారు. ప్రభుత్వ భూములను విరివిగా ఉపయోగించి రైతుల భూములను అవసరం మేరకే సేకరించాలని కోరారు. తనకు రైతుల మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి ల్యాండ్ పూలింగ్ తాను చేస్తున్నాడు, అక్విజిషన్ తాను చేయడం లేదు అని చెప్పుకొచ్చారు అధ్యక్ష. నిజంగా ఎంత గొప్పగా కథ అల్లేశాడంటే అధ్యక్ష, కారణం ఏంటంటే అధ్యక్ష, ల్యాండ్ అక్విజిషన్ అనేది 2014లో జనవరి నుంచి యాక్ట్ వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలనుకున్నా కూడా ఆ ప్రాంతంలో చెయ్యలేడు. కాబట్టి ఎందుకనంటే అదంతా కూడా ఇరిగేటెడ్ మల్టీ క్రాప్ ల్యాండ్ కాబట్టి ఇరిగేటెడ్ మల్టీ క్రాప్ ల్యాండ్ను తీసుకోవాలి అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేరు. కాబట్టి ల్యాండ్ పూలింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ల్యాండ్ పూలింగ్తో రైతులందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఆ బిల్లులో అంతా కూడా రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, అదే రకంగా కౌలు రైతులకు సంబంధించిన హక్కుల గురించి ఎక్కడా లేదు అధ్యక్ష. సిఆర్డీఏలో ఉన్నదేమంటే ప్రభుత్వానికి ఉన్న అధికారాల గురించి మాత్రమే ఆ సిఆర్డీఏలో పెట్టడం జరిగింది అధ్యక్ష. అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాల నడుమ సభాపతి కోడెల శివప్రసాదరావు మూజువాణి ఓటుతో సిఆర్డీఏ బిల్లును ఆమోదించారు.